మనోహరుడా నా యేసయ్యా, మనోహరుడా నా యేసయ్యా. Hello guys, Hallelujah. Hello, don't sound. Brother. Hallelujah. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, చూసే కన్నులు చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, చూసే కన్నులు
పిలిచే పెదవులు నిన్ను యేసయ్యా. మీరు ఒక పాట పాడు. నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో, నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నా బతుకే సాగని ఆనందం సింగని, నా బతుకే సాగని Pranay, forward. You are studying 9th class? Huh? ఆయన వాడతారు పాడతారు. కానీ ఎందుకు సిగ్గుపడుతున్నావు? పాడు. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించను, ఆదరలో మొదలెసను. నీ వాక్యమే నన్ను బ్రతికించను, ఆదరలో మొదలెసను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమే నయుడు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమే నయుడు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరలో మొదలెసను. ఈ వాక్యమే
హల్లెలూయా. ఇదిగో ప్రణయ్ చిన్న పాట పాడు. పాటలు పాడాలి, పాటలు పాడితే దేవుడు ఆశ్రయిస్తాడు. ప్రణయ్ నేర్చుకోవా పాట ఒక చిన్న వాడు. నాన్న పాడతారు బుజ్జి పాట హిందీ సాంగ్ వాడు పాడా పాడే వాడదా హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెయ్యను? నీవు చేసిన ఉపకారములకు
తెలుగు రాదు ఇంటికి వాడుకో బాగా వాడుకో సరళ సరళ కలుపుకోడు అన్న గొప్పగా ఆశీర్వాదం చదువులో కూడా దేవుడు నీవే కృపాధారము శ్రీదేవా
పాట నేర్చుకోలేదు ఆయన పాట పాడేవాడు ఆ బుక్ మన ఇంట్లో ఉండేది కింద ఇంట్లో బుక్ మంచి పాటల బుక్ అవుతుంది అందరికి ఆంధ్ర కూడా అంటున్నారు మంచి మంచి పాటలు ఉన్నాయి బుక్ పెద్ద దేవుని పాటలు పాడితే ఆశీర్వాదం ఉంటుంది, సిగ్గుపడకూడదు. మన తండ్రి ముందు మనం సిగ్గుపడతామా? మనము రూపాయి కానీ 2 రూపాయలు కానీ నాన్న నాకు 2 రూపాయలు 3 రూపాయలు అని అడుగుతాం. మన తండ్రిని మనం స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాం. సరే, మనం ఆరాధనలోకి వెళ్దాం. అరవై 69వ కీర్తన. మరి ఇందులో కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ప్రధాన గాయనికి పాడైనటువంటి మరి కీర్తన అయి ఉంటుంది. ఈ కీర్తన భాగంలో మరి దావీదు మరి దేవునికి మొరపెడుతున్నాడు. దేవా, జలములు నా ప్రాణం మీదుగా పోలుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుకనీయని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములను నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. నిర్నిమిత్తంగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకునవలసి వచ్చాను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. దావీదు ప్రార్థిస్తున్నాడు. ఆయన ఆపదలో ఉన్నట్టుగా, శత్రువుల చేత తరమబడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఈ 69 కీర్తనలో మరి దావీదు జీవితంలో చూసినట్లయితే దేవుడు దావీదు జీవితంలో గొప్ప విజయాలను దేవుడు అనుగ్రహించినాడు. అయినప్పటికీ తన కుటుంబానికి, తన పిల్లలకు ఆయన దూరమై తన కుమారుల చేత తరమబడుతూ అనేకులకు ఆయన దావీదు శత్రువుగా మారిపోయినాడు. ఇక్కడ మనం చూసినట్టుంటే శత్రువుల గురించి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నేను ప్రార్థించి నా గొంతుక ఎండిపోయింది. నేను ఘోరమైనటువంటి నిరుకనీయకు దొంగ ఊపిలో దిగిపోతున్నాను. శత్రువులు నన్ను చుట్టుముట్టున్నారు. నన్ను బయటకు రాకుండా, వెలుపలికి వెళ్లకుండా శత్రువులు అడ్డగించి ఉన్నారు. కాబట్టి దేవా, ఇప్పుడు నీవే నాకు దిక్కు అని చెప్పేసి, నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది. నేను దోచుకున్న దానిని నేను మరి ఇచ్చుకునవలసి పరిస్థితి ఏర్పడింది. మరి అందరూ అబద్ధాలను బట్టి నాకు శత్రువులు అయిపోయినారు. నేను సత్యాన్ని బట్టి నేను ప్రవర్తిస్తుంటే మరి అబద్ధాన్ని బట్టి నాకు శత్రువులు అయిపోయారు. మరి సత్యాన్ని అబద్ధంగా మార్చుతున్నారు అని చెప్పేసి మరి ప్రార్థన చేస్తున్నాను. నిజంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు సాతానుడు మరి ఊరుకోడు. ఏదో రకమైనటువంటి నిందలు, ఏదో రకమైనటువంటి బాధలు మన జీవితంలో తీసుకొని వస్తాడు. యోబు విషయంలో చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన యోబుకు మరి సాతానుడు యోబు జీవితంలో చొరబడినాడు. అయినా మరి సాతానుడు ఓడిపోయినాడు, కానీ యోబు మాత్రం ఓడిపోలేదు. అలాగున్న దావీదు జీవితంలో మనం పరికించి చూసినట్లయితే దావీదు తన జీవిత కాలమే అంతా కూడా తన కుటుంబానికి దూరం అయిపోయి ఒక మంచి తండ్రిగా అనిపించుకునక తన కుటుంబానికి దూరం అయిపోయి ఆయన తరమబడ్డాడు. కాబట్టి ఇక్కడ చూస్తుంటే ప్రతి విషయంలో కానీ తనకు ఆపద వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. ఎందుకు అంటే దేవుడే ఆయనకు ఆశ్రయము, దేవుడే అతనికి ఖేడము కనుక
అతని శ్రమలన్నింటిలో నుంచి తప్పించేటువంటి దేవుడు కనుక ఆ దేవుని దగ్గరికి మనం ఆ దావీదు వెళ్తున్నాడు. మన జీవితంలో మన కష్టాలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనకు ఆపదలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనకు మరి అనేకమైన ఉపద్రవములు వచ్చినప్పుడు మనం చిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం. ఈ ఆపదలు తొలగిపోయే వరకు ప్రభువా నేను నీ సన్నిధిలోనే నీతోనే సహవాసం గడుపుతాను, నీతోనే ఉంటాను, ఈ ఆపదలు నా చుట్టూ నుండి తొలగిపోయే ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. దావీదు అదే చేస్తున్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు తప్ప మనకు ఆశ్రయదుర్గం ఏదే లేదు. అతడే మనకు ఆశ్రయదుర్గము. ఆయనే తన రెక్కల కింద మనకు ఆశ్రయం కల్పించేవాడు. ఆయన శరణుచిన వారిలో ఎన్నడూ నువ్వు సిగ్గుపడు. ప్రభువా మా ముఖములు ఎన్నడూ లజ్జింపకపోనట్టు సహాయం చేయి ప్రభువా, నీ యొక్క ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి ప్రభు అని చెప్పేసి మరి దావీదు ప్రార్థిస్తున్నాడు. అదే విధంగా మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. మనం దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, లోకానికి దూరం అవుతున్నప్పుడు, మనం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు సాతానుడు అనేక విధాలుగా, మనం ఊహించని విధాలుగా మరి సాతానుడు కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులనే వాడుకుంటాడు, కొన్నిసార్లు మన బంధువులనే వాడుకుంటాడు వాడు. కాబట్టి మరి దావీదు ప్రతి అంశంలో కానీ ప్రతి విషయంలో కానీ మరి దేవునికి మొదలుపెడుతున్నాడు. నువ్వు నీతిగా బతికినప్పుడు లోకము నిన్ను వేలెత్తి చూపుతుంది. నువ్వు దేవునికి దగ్గరగా అవుతున్నప్పుడు లోకం నిన్ను అసహించుకుంటుంది. కాబట్టి ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దావీదు మాత్రం దేవుని మాత్రం విడిచి ఆయన పారిపోలేదు. ఆయనకు ఆపద వస్తే ఎక్కడనో అరణ్యంలోకి వెళ్ళలే, కొండ గుహలో దాక్కొనలేదు. కానీ తనకు ఆశ్రయమై ఉన్నటువంటి ఆ దేవుని యొద్దకే పరిగెత్తినాడు, ఆ దేవుని వైపు చూసినాడు. తన సమస్యలన్నిటి నుంచి మరి దావీదు విడుదల పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 69 కీర్తనలు, దేవ జలములు నా ప్రాణం మీదుగా పోలుచున్నవి. జలములు కష్టం, జలము లాంటి కష్టం నా ప్రాణం మీదకి వస్తున్న ప్రభు అని చెప్పేసి కీర్తనుడైనట్టు నా యేసయ్య దగ్గరికి నేను వెళ్తాను అని దావీదు దేవుని వైపు తిరిగిండు. తన శ్రమలన్నింటిలో నుంచి దేవుడు దావీదును విడిపించాడు. ప్రతి క్షణమందు మరి దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడి దేవునికి ఇష్టడుగా జీవించాడు దావీదు. అలాగునే మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలి. తాను వెళ్ళిన చోటల్లా దేవుడు దావీదుకు తోడై ఉండి ప్రతి విషయంలో విజయాన్ని దేవుడు దయచేసినాడు, అనుగ్రహించినాడు. ఎందుకు అనుగ్రహించినాడు అంటే తాను వెళ్ళిన చోటకు వెళ్ళినప్పుడు దావీదు దేవుని యొక్క విచారణ చేశాడు. నేను ఫిలిష్తీయుల మీదకి పోతున్నా అన్నప్పుడు వెళ్ళుము, ఫిలిష్తీయులను నేను నీ చేతికి అప్పగించి ఉన్నాను. కొన్నిసార్లు మనం ఆగమాగం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించుకోకుండా వెళ్తాం. అయినా దేవుడు నీ చేయి విడవక నీకు తోడుగా ఉంటును. మన ప్రతి విషయంలోనూ ఆయన జాగ్రత్త వహిస్తూ మనకు క్షమాపణను అనుగ్రహిస్తాం. అలాగే దావీదు కూడా తాను ప్రార్థించకుండా ఉండలేడండి. ప్రతి క్షణము కానీ ఆయన ప్రార్థిస్తాడు. దావీదు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, దేవునితో సమయాన్ని గడిపేవాడు. ఎక్కువగా ఆయన రాజు అయినప్పటికీ ఎక్కువగా దేవునితోటే సమయాన్ని గడిపేవాడు. అలాంటి రాజు తరమబడుతున్నప్పుడు మరి తనకు నివాస స్థలమైనటువంటి ఆ యొక్క దేవుని వద్దకు పరిగెత్తి తన సమస్యలన్నిటినీ చెప్పుకొని ఆ సమస్యల నుంచి మరి విడుదల పొందాడు దావీదు. దావీదు యొక్క శత్రువులు దావీదు కంటే బలము కలిగిన ఉన్నప్పటికీ కూడా అలాంటి శత్రువులను కూడా దేవుడు తరిమివేశాడు. దేవుడు చెప్పుకున్నాడు తన బాధ, తన దుఃఖము దేవునితో వెళ్ళబుచ్చుకున్నాడు. కాబట్టి దావీదు ప్రతి విషయంలో విజయాన్ని పొందుకున్నట్టు చూస్తున్నాం. ఈ దినమును కూడా మనం కూడా దేవునితో సహవాసం కలిగి దేవుని యందు నిలిచి ప్రతి సమయమందును అసమయమందును ఆయనను వెతికిన ఎడల, ఆయనను కనుగొన్న ఎడల మన జీవితంలో కూడా దేవుడు విజయాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని కాపాడుతూ మన ఆయుష్ను పొడిగిస్తూ సజీవులకు నిలబెడుతూ మంచి ఆరోగ్యాన్ని బలంగా అనుభవిస్తున్నాం. ఆ దేవునికి కృతజ్ఞతలను కలవారమై ఆయన నామాన్ని మరొక ఆయన నామాన్ని మనం ఆరాధన చేద్దాం. అందరూ తలలో వంచి మోకరించినట్లయితే మనం దేవుని ఆరాధన చేసుకున్నాం. మరి సమస్యలు, సముద్రం లాంటి సమస్యలు
మరి ఎన్నో వరదలు మరి ముంచి వేస్తున్నప్పటికీ మన దేవుడు ఆ కృపగల మన తండ్రి మనకు తోడుగా ఉంటూ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంచినప్పుడు ఆ యొక్క దేవునికి మనం కృతజ్ఞత గలవారమై ఆయనను ఆరాధన చేద్దాం. ఆయన మహా గొప్ప దేవుడు. నూతన సంవత్సరాన్ని మనకిచ్చినాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి హృదయం కలిగి, నూతనమైనటువంటి బుద్ధి కలిగి, ప్రవర్తన కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తూ ఆయన నామాన్ని మనం గౌరవించినట్లయితే, మరి కనపరిచినట్లయితే దేవుడు ఆయన మనల్ని కూడా గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరము మన ప్రభు సన్నిధిలో ఆరాధించడం మొదటగా స్త్రీలు ఆరాధన చేసి దేవుని మహిమపరచండి. స్తోత్రములు నా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, నీ అద్భుతమైన నామం బట్టి స్తోత్రాలు ప్రభు. స్తోత్రం నా తండ్రి. హల్లెలూయా. స్తోత్రం కృపగా రాజా, స్తోత్రం స్తోత్రం తండ్రి. స్తోత్రం నా ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. Praise to the name of Jesus. Oh Lord of Lord, you are King of Kings. స్తోత్రం తండ్రి ప్రభు. సహాయం చేయండి ప్రభు, నీకు స్తోత్రం. ప్రభు కనికరించండి, కృప చూపించండి. స్తోత్రం నా తండ్రి, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రములు నా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ. స్తోత్రములు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ. అవును తండ్రి, నీకు వందనాలు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభు, నీకు వందనాలు. అవును తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం నా తండ్రి. స్తోత్రం నా తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అవును తండ్రి, స్తోత్రం. థ్యాంక్ యూ. అవును తండ్రి. స్తోత్రం. ఆమేన్. దేవా పరిశుద్ధుడా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం నా తండ్రి. అయ్యా మరి గడిచిన స్తోత్రం నా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. కలిసి ఆరాధించడానికి సమయం వందనాలు. అవును ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభు, కృపగల తండ్రి. అయ్యా గడిచి నాయన నీకు స్తోత్రములు ప్రభా. మరి ఎంతో నాయన అయ్యా మరి మేము ఎందుకంటే ప్రభా మన తండ్రి
నీకు ఏమి ఇచ్చిన ఈ రుణం తీర్పలేం కానీ ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రం ఆయన మా జీవితం అంతా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రము. నువ్వు ఎరిగిన దేవుడు అవును నాయనా, ప్రభా, నీకు నీకు స్తోత్రం. అయ్యా మరి ఈ లోకంలో చూసినట్లయితే ప్రభా ఏమిటో పనికిరాని మమ్ములను తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా మమ్మలను నాయన నీ ఉద్యోగాలు చేసుకున్నామంటే ప్రభా కేవలం నీ కృపను తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రం అయ్యా మా కొరకైన నీ కుమారుడైన యేసు క్రీస్తు తండ్రి నాయన మరణించి మన తిరిగి లేచి మాకు నిత్య జీవించినాడు దేవా. మరి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు. నిత్య జీవమును ప్రభా ఇచ్చ పట్టుకిన ప్రభా నిన్ను ఆరాధించే ఈ వార్త మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్న దేవా. మరి తిరిగి లేకపోతే నిన్ను ఆరాధించే వారివి కాదు, నిన్ను స్తుతించే వారివి కాదు. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మరి నా తండ్రి మీకు ఏ ఇయ్యగలం ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీకు ఏ విషయం రుణం తీర్పలేను కానీ ప్రభా మా ఇరిగిన నలిగిన హృదయాన్ని నీ చేతిలో సమర్పించుకోమని యేసు పరిశుద్ధ నామన ఆరాధిస్తున్నాను నా కన్న తండ్రి. పరిశుద్ధుడమైన తండ్రి నీ బంగారు పాదములు బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన గతించిన పునరుత్థాన దినం వరకు మొదలుకొని ప్రభు ఈ పునరుత్థాన దినం వరకు నన్ను నా కుటుంబం సంఘమును ఎంతగానో ప్రేమించి రక్షించి కాపాడి మీ సజీవ లెక్కలు నిలబెట్టుకునే విధానం బట్టి వందనాలు అయ్యా. ఈ దినం చూడలేక ఎంతో మంది చనిపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. నాయన మాకంటే ధనవంతులు బలవంతులు ఆస్తిపస్తి గలవారు అయ్యా అందచందం గలవారు ప్రభు ఈ దినం చూడక చనిపోయినారు. అయినప్పటికీ ప్రభు నన్ను నా కుటుంబం సంఘమును బహుగా ప్రేమించి సజీవులకు నిలబెట్టుకుని ప్రభు ఈ రీతిగా నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభు. మా ప్రతి విషయంలో ఆయన మీరు మాకు తోడుగా ఉంటూ, మా పనిలో మీరు మాకు తోడుగా ఉంటూ తండ్రి మంచి ఆహారాన్ని అనుగ్రహిస్తూ మంచి ఆరోగ్యాన్ని దయచేస్తూ ప్రభు మేము పనిచేసిన ఆహారాన్ని ప్రభు మేము తృప్తిగా తిని భోజనం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. మా ప్రతి అక్కరలను అవసరాలను కొరతలన్నిటినీ తీర్చుకున్నట్లు గొప్ప దేవుడు. మా ప్రయాణం అంతట్లో ప్రభు మీరే మాకన్నా ముందుగా మీ దూతలను పంపించి మా యొక్క మార్గాలను సరళము చేసి అయ్యా మా ఆయుష్ను పొడిగించి మీ సజీవులకు నిలబెట్టుకుంటున్న విధానం బట్టి వందనాలు ప్రభు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రభు పాపనే ఉంటుండగా ప్రభు నేను ప్రేమించి అయ్యా నేను చేరదీసి ప్రభు నాయన నేను మరణించవలసిన వాడనై ఉంటుండగా నా కొరకు నువ్వు మరణించి నాయన నీ యొక్క ప్రశస్త రక్తమును నా కొరకు చిందించి ప్రభు నన్ను నీ పరిశుద్ధ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్న విధాన్ని బట్టి వందన అయ్యా. అందును బట్టి నేను నీకేమి ఇవ్వగలను ప్రభు, ఏమి లేనటువంటి దీనుడను దరిద్రుడను ప్రభు. ఇదిగో తండ్రి నా పాపకు విరిగిన లేని హృదయాన్ని నీ పాదం యోధ పెట్టు నదుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ఆరాధిస్తున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. మనము నేర్చుకున్నాం మొదటగా మరి వేకువజామున లేచి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకళ్ళు కీర్తన 119 147 వచనం తీసి పెట్టుకోండి. ఒకళ్ళు కీర్తన 5వ అధ్యాయము మరి 3వ వచనము ఒకళ్ళు తీసి పెట్టుకోండి. కీర్తన 88 13 ఒకళ్ళు తీసి పెట్టుకోండి. కీర్తన 136 ఈ విషయాల మీద మనము ధ్యానం చేయబోతున్నాం. ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి ఆత్మీయుడికి, ప్రతి ఆత్మీయురాలకు. ఉదయకాలములో ప్రభువును సన్నిధిలో ఎదుర్కోవడం, ప్రభుతో మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సాధారణంగా మనం వ్యవసాయదారులం కాబట్టి పొద్దంతా పనిచేసి అలసిపోయి ఉంటాం. అయినా సరే మన శరీరము అలసిపోతుంది కానీ మన ఆత్మ అలసిపోవడం లేదు. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఉదయకాలంలో లేచి ఆయన సన్నిధిలో మొరపెట్టడం చాలా ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మోషే కానీ, అబ్రహాం కానీ, దావీదు కానీ, ఏలియా కానీ, ఎలీషా ప్రతి ఒక్క మరి భక్తులు ఏం చేశారంటే ఉదయకాలంలోనే ప్రభు సన్నిధిలో మొరపెట్టి అనేక గొప్ప విజయాలను పొందుకున్నట్టుగా మనం చూస్తాం.
ప్రతి క్రైస్తవునికి, ప్రతి ఆత్మీయునికి, ఆత్మీయులకు మరి ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను చాలాసార్లు చెప్పాను, వేకువజామున 4 గంటలకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవదూతలు సంచారం చేసే టైము. ఆ టైంలో నీ ప్రార్థన మూట కట్టుకొని ప్రభు సన్నిధిలో విప్పినప్పుడు ప్రభు ఏం చేస్తారంటే, ఏవి నీకు యోగ్యమైన ఆయన పరిశీలన చేసి నీకు యోగ్యమైన దేవుడు నీకు ఆయన అనుగ్రహిస్తారని చెప్పేసి నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఉదయకాల ప్రార్థన చాలా అవసరం. వేకువజామున నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే, ఆయన వేకువజామునే ఆయన ఇంకా చీకటిగా ఉండగానే తన తండ్రితోటి మరి మాట్లాడినట్టుగా, ప్రార్థించినట్టుగా, తన తండ్రితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన ఒక మాదిరి మనకు చూపించినప్పుడు ఆ మాదిరి ప్రకారంగా మనం నడుచుకోవడము మన బాధ్యత అయి ఉంటుంది. యేసు ప్రభు ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అంటే, పోయిన అంతకన్నా ముందు ఆదివారం నాడు మీకు నేను చెప్పాను సమరయ స్త్రీ గురించి. ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను. యేసు ప్రభు తన పరిచయం ఎంతను తన తండ్రి సువార్తను ప్రకటిస్తూ పరలోక రాజ్యం గురించి బోధిస్తూ ఏం చేశాడో తెలుసా? ఆయన దృష్టి అంతా సమరయ స్త్రీ మీద పడింది. ఎవరి మీద? సమరయ స్త్రీ మీద పడింది. సమరయ స్త్రీకి వెళ్ళాడు. ఆయన సువార్త ప్రకటించాడు, తాను ప్రకటించి తన జీవితాన్ని బట్టబయలు చేసినప్పుడు నిజంగా ఆ సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టుకొని ఏం చేసినట్టు, అయ్యా నువ్వు ప్రవక్తవు అని చెప్పేసి పాపపు కుంపటిలో, వ్యభిచారపు కుంపటిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యభిచారమైనటువంటి స్త్రీని, ఆ సమరయ స్త్రీని దేవుడు రక్షించాడు, సువార్త ప్రకటించాడు. అలా కూడా మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తుంటే ఆయన గెరాసేనుల దేశంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గెరాసేనుల దేశం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తన పరిచయం అంతటిని వదిలేసుకొని ఎందుకు వెళ్ళాడు తెలుసా? యేసుప్రభు అంటున్నాడు, చిన్న పరిచర్య అయినా పెద్ద పరిచర్య అయినా దేవుడు సమానంగానే ప్రేమిస్తాడు. ఆయన పరిచయం అంతటిని వదిలిపెట్టుకొని ఆయన గెరాసేనుల దేశంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన ఒక వ్యక్తి సమాధంలో తిరుగుతూ తను గాయపరుచుకుంటూ మరి బొబ్బలు పెడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని రక్షించడానికి ఆయన గెరాసేనుల దేశంలోకి వచ్చి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచాడు. దయ్యమున్న బంధకాలతో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని సమాధానం లేదు, శాంతి లేదు, సౌఖ్యత లేదు. అలాంటి వ్యక్తిని సాతాను బంధకం నుంచి రక్షించి తన స్వస్థచిత్తుడై అక్కడి నుంచి ఆ గెరాసేనుల ప్రజలు వెళ్ళగొట్టినప్పుడు దేవుడు వెళ్ళాడు. అలాగనే చాలామంది మరి బైబిల్ పండితులు కానీ, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కానీ ఏం చేశారంటే ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మొదలుపెట్టేవారు చాలా మంది. మీరు చూడండి, చాలా సంఘాల్లో కూడా ఉదయకాల ధ్యానాలు ఎక్కువ చేస్తారు. ఉదయకాలంలో ఎక్కువ దేవుని స్తుతిస్తారు. ఉదయకాలంలో దేవునికి తన సమస్యలన్నిటినీ చెప్పుకుంటారు, పరిచయాల గురించి చెప్పుకుంటారు, తన పరిస్థితుల గురించి చెప్పుకుంటారు, మిగతా విషయాలన్నిటి గురించి దేవుని సన్నిధిలో మొదలుపెడతారు. ఎందుకు అంటే ఆ ఉదయకాల సమయంలో దేవదూతలు సంచరించేటువంటి సమయం కాబట్టి తన సమస్యలన్నిటినీ చెప్పుకుంటారు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్టు కీర్తనకారుడు దావీదు చూసినట్టు వేకువజామున ప్రార్థన చేసి పనులు ప్రారంభిస్తే ఆ పనులు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఈ వేకువజాములో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు విజయాన్ని మనం పొందుకుంటాం. మన కుటుంబ విషయంలో కానీ, దేవుని యొక్క తీర్పు విషయంలో కానీ మన అనేకమైన వాటిని మన కన్నులు తేటగా చూడగలుగుతున్నాం. కాబట్టి మన విజయం పొందుకోవాలంటే, మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ క్షేమంగా ఉండాలంటే మన కుటుంబం గురించి మనం మొదలుపెట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం అవుతుంది. అలాగే కీర్తన 119 దయచేసి ఎవరన్నా చదివితే చాలా బాగుంటుంది. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని చాలు. హల్లెలూయా. ఇక్కడ తెల్లవారక మునిపే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఇంకా మసుగుగా ఉన్నప్పుడే దావీదు ఏం చేశాడు తెలుసా? దేవునికి మొరపెట్టాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి గణపరిచాడు, దేవుని సన్నిధిలో తన సమయాన్ని గడిపాడు. కీర్తన 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే
మరి ఆయన సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసుకుని ఉంటున్నాడు దావీదు. ఎస్, తన బలిపీఠాన్ని కట్టుకొని ఆ ప్రార్థన ద్వారా తాను సిద్ధపరచుకుంటాడు. ఎస్, కొన్నిసార్లు మనం సిద్ధపరచుకున్నట్టు టైము యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచు. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం సిద్ధపరచుకోవాలి ప్రభు సన్నిధానంలో. ఆత్మీయ ప్రయాణంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ మనం కొన్నింటిని మనం సిద్ధపరచుకోవాలి ప్రభు సన్నిధానంలో. శ్రేష్టమైన వాటిని మనం సిద్ధపరచుకోవాలి. దావీదు అదే అంటున్నాడు. తాను సిద్ధపరచుకుంటున్నాడు. ప్రతి ఉదయ కాలంలో తాను పవిత్రపరచుకుంటున్నాడు. తాను సిద్ధపరచుకుని తన ప్రార్థన బలిపీఠాన్ని పరిశుద్ధంగా మార్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరులు, మన జీవితాలు ప్రభు సన్నిధానంలో ఏ విధంగా ఉన్నాయి? పైకి ఆత్మీయులుగా కనబడుతున్నాం, పైకి భక్తి గల వారి కనబడుతున్నాం, కానీ అంతరంగంలో పాపాన్ని అలాగే పెట్టుకొని ఉంటున్నాం. ఎప్పుడైతే మన అంతరంగ హృదయాన్ని మనం ఎప్పుడైతే ఆ ప్రభుకి ఇస్తామో, ఆ ప్రభు మన అంతరంగ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. సమరయ స్త్రీ కూడా అదే చేసింది. తన జీవితాన్ని, తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది. ప్రభు ఆమె జీవితాన్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, ఏది దాచకుండా. ఆ సమరయ స్త్రీ సువార్త ప్రకటించి ఆ గ్రామానికి సువార్త ప్రకటించి మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే మనం కీర్తన 88 మనం చూస్తుంటే, ఆ కీర్తన 88వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే మరి చాలా చక్కగా మనం కీర్తన 88:13 వచనం, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయమున ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఎస్, కొంతమంది ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారో తెలుసా? పేపర్తో ఎదుర్కొంటారు. ప్రొద్దున లేవగానే పేపర్ చూస్తారు. వాళ్ళకి ఏం పని? పేపర్ తోటి ఎదుర్కొంటారు, పేపర్ చూస్తారు. కొంతమంది లేవగానే టీవీ వార్తలతో తమ దినాన్ని ఎదుర్కొంటారు, తమ దినాన్ని ప్రారంభిస్తారు. టీవీ వార్తలు, పేపర్ న్యూస్. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం లేవగానే మన దినాన్ని దేవునితో ప్రారంభించాలి. హల్లెలూయా. ఎస్, మనం ఉదయకాలంలో లేవగానే మనం ఏం చేస్తామంటే మన దినాన్ని దేవునితో ప్రారంభించాలి. నువ్వు సాయంత్రం పండుకునేటప్పుడు నీ దినాన్ని దేవునితో ముగించుకోవాలి. అది ఆత్మీయ యొక్క పని. పొద్దున లేవగానే టీవీలు పెట్టుకుంటారు కొంతమంది, పొద్దున లేవగానే పేపర్లు చూస్తారు. కొంతమంది పొద్దున లేసుడు ఏం చేస్తారంటే టీవీకి వెళ్ళిపోతారు మొహం కట్టుకొని. ఎక్కడ హోటల్ ఉంటే అక్కడ చాలా. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు 4 గంటలకు మా సార్ లేపుతుండే. 4 గంటలకు లేపి ఏం చేస్తుంది, లేచుమని లేచినప్పుడు డికాక్షన్, ఆయనకు వేడి డికాక్షన్ తాగితేనే ఆయనకు బాత్రూమ్ వస్తుంది, లేకపోతారా? ఇక ప్రతి క్షణము ప్రొద్దునే లేపుతుండే. ప్రొద్దునే లేచే వరకు నేను లేచి దాని సెట్ వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ డికాక్షన్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన తాగుతాం. అదొక అలవాటు, హ్యాబిట్. కానీ దేవుని బిడ్డలైన మనము ఉదయకాలంలో వేకోజాము లేవగానే మనం ఏం చేస్తాము? ప్రభు సన్నిధానంలో మొరపెడతాం, ప్రభుని స్తుతిస్తాం. కొన్నిసార్లు నాకు 2 గంటలకు మెలకు వస్తుంది. అదేంటో నాకు తెలియదు, కానీ 2 గంటలకు నాకు మెలకు వచ్చినప్పుడు ఇక నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పుడు 2 నుంచి 3 దాకా దేవుని వాక్యం చదువుతాం. 3 దాకా దేవుని వాక్యం చదువుకొని 3 నుంచి 3:30 దాకా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత 4 అవుతాయి. 4 నుంచి నేను దేవుని వాక్యం వింటాను. దేవుని వాక్యం టీవీలో పెట్టుకొని మంచిగా చిన్నగా పెట్టుకొని వింటాను. తర్వాత పాటలు పెడతాను. ఎందుకంటే దేవదూతలు దిగివచ్చే సమయంలో ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ యొక్క సమయాన్ని చూసి అవి ఎంతగానో దేవుని స్తుతిస్తాయి. ఉదయకాల ప్రార్థన ప్రతి క్రైస్తవ విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
ఆ ఉదయకాలంలో ప్రభుతో సహవాసం చేస్తే చాలా ప్రాముఖ్యమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారంటే తమ జీవిత దినాన్ని ఏదో రకంగా ప్రారంభిస్తారు, కానీ మనమైతే ప్రభుతో ప్రారంభించాలి ప్రతి క్రైస్తవుడు. అలాగనే కీర్తన 130 6వ అధ్యాయం మనం 6వ వచనం చూసినట్లయితే, కీర్తన 130 6వ వచనంలో చూస్తే దేవుని కొరకు మన సమయాన్ని మరి ఎదురు చూడాలి, వెచ్చించుకోవాలి. ఆ దేవుని కొరకు సమయం కనిపెట్టుకొని ఉండాలి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. చూడండి, భక్తులు ఉన్నారు. కావలి వారు ఏం చేస్తారట? ఉదయం కొరకు కనిపెడతారట. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు వెళ్ళి మరి మందని విడిచిపెట్టి మన పనులను చేసుకుంటాం అనుకుంటుంది. కానీ కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం నీ కొరకు కనిపెట్టుకుంటున్నది. ఎస్, ఇది అసలు సిసలైనటువంటి ఆత్మీయ అనుబంధం, అసలు సిసలైన ఆత్మీయ జీవితం. మనం క్రీస్తు కూడా మన జీవితాన్ని పెనవేసుకొని జీవించినటువంటిది. ఉదాహరణకు ఏలియా చూద్దాం. ఏలియా ఏం చేశాడో తెలుసా? 3.5 సంవత్సరములు వర్షం కురవద్దని చెప్పినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం పడలేదు భూమి మీద. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి, కానీ ఆ ఏలియా ప్రార్థించినప్పుడు ఏమాత్రం కూడా మరి వర్షం పడలే. అదే ఏలియా ప్రార్థించినప్పుడు మరి భూమి మీద వర్షం పడ్డది. మోషే ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి మన్నా మా దేవుడు కురిపించాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరు విసుకోక నిత్యము ప్రార్థన చేయాలి, విసుకోవద్దు, ప్రార్థన చేయాలి. యేసు ప్రభు శిష్యులు కూడా అంటారు, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేదంటే ఇటువంటిది వదిలిపోవడం సమస్తం ప్రార్థన వల్లే సాధ్యం అంటున్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన. ప్రతి క్రైస్తవ విశ్వ చాలా మంది ప్రార్థన కూటాలు పెడతారు, ప్రార్థన సభలు పెడతారు. ఎందుకంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన. చాలా మంది ఉపవాస ప్రార్థనలు పెడతారు. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఆ సంఘాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి మన ప్రభు సన్నిధానంలో ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూసుకుంటూ ఉంటాం. ఇదే విధంగా మనం చూస్తున్నట్టే భక్తుడు ఏమంటున్నాడంటే, ఉదయకాలం కొరకు మరి ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా మరి ప్రభువా నీ కొరకు నా ప్రాణము కనిపెట్టుకుంటున్నదని చెప్పేసి అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్టుంటే ఆది కాండము 19 ఆది కాండము 19:27-28 వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము లోతు కొరకు ప్రార్థిస్తున్నాడు, లోతు కొరకు మొరపెడుతున్నాడు. ఎందుకు? ఆ సిచ్యువేషన్ సందర్భం ఏంటంటే ఆ సోదమ గోమర పట్టణం చాలా భయంకరమైన స్థితిలో ఉంది కాబట్టి దాన్ని నాశనం చేయడానికి మరి దేవుడు వెళ్తున్నప్పుడు అక్కడ అబ్రహాము తన లోతు గురించి ప్రార్థిస్తున్నాడు, లోతు గురించి మొరపెడుతున్నప్పుడు ఆ లోతు కుటుంబాన్ని మరి దేవుడు రక్షించినట్లుగా మరి దేవుడు అబ్రహాము కళ్ళకు చూపించాడు. ఈ దినాన మనం కూడా మన కుటుంబాల కొరకు మనం ప్రభును బ్రతిమాలుకోవాలి. మా ప్రభు నా కుటుంబాన్ని కట్టండి, ఆత్మీయంగా స్థిరపరచండి, బలపరచండి ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక భక్తుడు థోమస్ జెఫర్స్ అనే ఒక వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? నా 50 సంవత్సరాల అనుభవంలో నేను ఏ ఒక్కనాడు కూడా ప్రార్థన చేయకుండా ఆ సూర్యుని యొక్క వెలుగు చూడలేదు అంటున్నాడు. హల్లెలూయా. 50 సంవత్సరములు కూడా తన నీతి సూర్యుడు అనేటువంటి ఆ దేవునికి మొరపెట్టి అనే సన్నిధిలో ప్రార్థించి తర్వాత ఆ యొక్క పొద్దును చూసేవాడు. 50 సంవత్సరాలు కూడా నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా ఆ యొక్క సూర్యుని నేను చూడలేదు. కానీ మొట్టమొదటిగా నీతి సూర్యుడు అనేటువంటి నా ప్రభును చూసే ఆ సూర్యుని చూశానని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. కాబట్టి ఈ దినాన మనం ఎవరైనా ఉదయకాలంలో లేవక ప్రార్థన చేయక ఉన్నట్లయితే మనం కూడా ఇక మీద నుంచి ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేద్దాం ఉదయకాల ప్రార్థన. ఉదయకాలంలో లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనం ప్రభు కొరకు కనిపెట్టాలి. ఆది కాండంలో మనం చూసినటువంటి అబ్రహాము మరి లోతు గురించి ప్రార్థించాడు. లోతు
కుటుంబం రక్షించబడటానికి ప్రారంభించారు. ఎందుకు అంటే పాపపు గ్రామంలో ఉన్నారు, సోదొమ గొమొర పట్టణంలో ఉన్నారు కాబట్టి వారు బహు ఘోరంగా దేవుని దృష్టికి పాపం చేసినారు. వారి యొక్క పాపము ఆకాశమును అంచుచున్న కనుక దేవుడు ఉగ్రుడై ఆ యొక్క సోదొమ గొమొర పట్టణాన్ని అగ్నిచ్యుతి ఆ పట్టణాన్ని కాల్చివేయడానికి వెళుతున్నప్పుడు ఈ విషయము నా స్నేహితుడైన అబ్రహాము చేయకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మరి ఆ యొక్క అబ్రహాముకు తాను చేయబోయే సంగతులు దేవుడు అబ్రహాంకు బయలుపరిచినప్పుడు తన తమ్ముడైన ఆ లోతు కుటుంబం కొరకు అబ్రహాము ప్రార్థించాడు. అంటున్నాడు, నీ మొర నాకు వినబడింది, నాకు తెలిసింది, కానీ నీ సహోదరుడైనటువంటి లోతుకు ఏమాత్రం హాని చేయకుండా ఆ ప్రదేశం నుంచి మేము తప్పిస్తాము అని చెప్పేసినప్పుడు అబ్రహాము కొంత సేద తీర్చుకున్నట్టుగా, తన ఊపిరి పీల్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాన్ని దేవుడు చూస్తున్నప్పుడు, మన జీవితాన్ని దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా దేవుని సన్నిధానంలో మనం కనబడుతున్నాం, దేవుని సన్నిధిలో నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? నీతిమంతుడిగా ఉంటున్నావా లేకపోతే పాపాత్ముడిగా కనబడుతున్నావా? మనం పరిశీలించుకుందాం. ఉదయకాల సమయంలో భక్తులు ఎంతో మంది ప్రార్థించారు, విజయాలు పొందుకున్నారు, ప్రభు యొక్క కార్యాలను వారు చూశారు. కాబట్టి మనం సిద్ధపరచుకొని ఈ దినమున ఈ ఆదివారం నుంచి మరి ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి మనం సిద్ధపడి కలిగి ఉంటాం. ఆ ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి కాబట్టి మీ కుటుంబము మరి ఉదయకాల ప్రార్థనతో మరి కట్టుకుంటామని ప్రభు పేరిట ఆశిస్తూ దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఒక కాకపెట్టు, ఒక కాకైనా లేకపోతే ఏదైనా పెట్టు. ఏదో ఒకటి పెట్టు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును.
కానుకల కొరకు మరి వాళ్ళని ప్రార్థన చేస్తాం. దేవా పరిశుద్ధుడా పరలోకమందు సమయం ప్రభువా నాయన మరి ఇది దేవుడు ప్రభువా నాయన కలిగేసి నాయన నా తల్లి ప్రభా నీ సేవల వాడబాబని చేసి ప్రభా వాళ్ళతో కొంచెం కలిగించి ప్రభా దినం ప్రభా తండ్రి అభివృద్ధి పొందడానికి సాయం చేసి అయ్యా మరి కారణం